హలో, ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి, సీనియర్ సైకాట్రిస్ట్, కృపాజ్యోతి హాస్పిటల్, ఖమ్మం. మీ సైకాట్రిస్ట్ని. ఈరోజు నేను ఒక మంచి సక్సెస్ఫుల్ స్టోరీతో మీ దగ్గరకు వస్తున్నాను. పేషెంట్ పేరు నేను చెప్పను, బట్ దిస్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్. ఒక మదర్గా, ఒక వైఫ్గా నా ముందున్న ఒక వ్యక్తి జయించారండి. తల్లిగా తన బిడ్డని ఎలా కాపాడుకోగలిగింది, భార్యగా తన భర్తని ఎలా సేవ్ చేసుకోగలుగుతుంది. నిజమండి, నేను ఆమెను నిజంగా అప్రిషియేట్ చేయకుండా ఉండలేను. ఒక్క పేషెంట్ ఉంటేనే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. అలాంటిది 2 పేషెంట్స్తో తను ఎంత సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలుగుతుంది తన కుటుంబాన్ని అనేది నేను మీకు ఈరోజు తీసుకురాబోతున్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు దానికి భయపడి ఏడుస్తూ నాకెవ్వరు లేరని ఏడవడం, ఇంకా మనకెవరో సహాయం చేయరు, మనకి మనమే సహాయం చేసుకోవాలి. తన భర్తని ఎలా సేవ్ చేసుకుందో నా కళ్ళతో నాకే తెలుసు. తన బిడ్డని ఎలా సేవ్ చేసుకుందో, తన బాబుని నా కళ్ళతో నేనే చూశాను. ఇద్దరికి నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అయినా ధైర్యం చెడిపోకుండా, ఎంతో ధైర్యవంతురాల్లాగా, ఏం చదువుకోలేదండి, చాలా పల్లెటూరులో ఉంటారు, ఏమి డబ్బులున్న వాళ్ళు కాదు, అయినా ఈ యొక్క డిసీజన్ని తను హ్యాండిల్ చేస్తూ తన కుటుంబాన్ని తను కాపాడుకోగలుగుతుంది. మరి బెస్ట్ ఉమెన్ అవార్డు ఎవరికి ఇస్తారు మీరు? నేనైతే కనుక ఇలాంటి ఒక స్త్రీకి ఇస్తాను. ఎందుకంటే ఇది డైలీ తను చేస్తున్న యుద్ధం. ఈరోజు ఆమెతో నేను మాట్లాడబోతున్నాను. వినండి. చెప్పండి అమ్మా, ఎలా ఉండేవాడు మీ బాబు మీ భర్తతో? ఫస్ట్ మా వారికి కొంచెం ఫస్ట్ మా బాబుకి వచ్చిందండి. వస్తే అనారోగ్యం ఫస్ట్ మేము కనుక్కోలేకపోయాం. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు తను పైకి ఎక్కి దూకుతా అనేవాడు, చనిపోతా అనేవాడు, ఇంట్లో అన్ని ఎత్తేసేవాడు. చాలా రోజులు మాకు తెలియక ఫస్ట్ ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ 3-4 నెలలు పెరుగుతుంది, కానీ ఏం ప్రాబ్లం ఏం చాలా రాలేదు. అసలు మాకు ఇట్లా డాక్టర్ ఉంటారు, మీలాంటి వాళ్ళు ఉంటారు, మాకు ఇంత సేవ్ చేస్తారు అనేది తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడు. అయితే ఫస్ట్ తెలియక అక్కడక్కడ చూపించి ఆ పూజలు ఈ పూజలు మేము కూడా చేయించామండి. వాస్తవానికి ఏమైందో ఏమో మాకు అసలు ఏం అర్థం కాలేదు. ఆ టెస్ట్ అన్నారు, ఈ టెస్ట్ అన్నారు, మా దగ్గర కూడా తిరిగినాం, మాకేం సొల్యూషన్ లేదు. మీ దగ్గరకు వచ్చాక మీ దగ్గరికి రావడానికి కూడా ఫస్ట్ మా వాళ్ళు చెప్పాక అసలు ఫస్ట్ 2 పేషెంట్లు ఉన్నది కూడా నేను కనుక్కోలేకపోయా. ఇంట్లో 2 పేషెంట్లు ఉన్నారు అప్పటికి. ఒక్కళ్ళ పేషెంట్ని అయితే మీ దగ్గర అడ్మిట్ చేశాం ఫస్ట్ మా వారికి. అప్పుడు కూడా మా బాబుకి కూడా ఉంది. అసలు మా బాబుతోనే పోరాడుతున్నాం. ఆయన్ని తీసుకురావటానికి ఈయన ఏంటంటే మా నాదితోని మా బాబుకి బాగాలేక ఒక 2 నెలలు అటు తిరిగి ఇటు తిరిగి ఈయనకు కూడా ఒక ప్రాబ్లం పెద్దగా అయిపోయింది, చిన్నది ఉన్నది. అయితే ఫస్ట్ మా అజయ్గానే వచ్చాం. ఫస్ట్ మా బాబుగాని వచ్చింది తెలియక ఇక ఈయనను అడ్మిట్ చేసి ఈయనకి ఎక్కువైపోయింది. మీ దగ్గరకు వచ్చాక మీ దగ్గరకు తీసుకురావడానికి కూడా అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎంతమంది 4-5 పట్టుకొని 5-6 పట్టుకొని వస్తేనే మీ దగ్గరికి రాగలిగినాం. ఆ స్టేజ్ అంత క్రిటికల్గా ఉన్నప్పుడు అప్పుడు వదిలేస్తే దొరికేటట్టు లేరు వాళ్ళు. తీసుకొచ్చినాక మీ దగ్గర ఒక 4-5 రోజులతోనే చాలా వరకు తన ఒక్క 2 రోజుల్లోనే అసలు మొత్తం క్యూర్ అయిపోయింది. మెడిసిన్తో తగ్గుతుంది, కానీ మొత్తం అయితే మన మాట విని మన ప్రవర్తనలోకి వచ్చారండి. ఒక 2 డేస్లోనే నాకు ఒక 2 డేస్ కన్నా ఎక్కువ ఏం పట్టలేదు. తన పని తను చేసుకొని అన్నీ సాల్వ్ అయిపోయింది. చాలా అంటే చాలా క్యూర్ అయిందండి. లేకపోతే ఏమైపోదాము, వేరే డాక్టర్ దగ్గరికి పోయినా మాకేం తగ్గలేదండి. మీరు ఇచ్చిన ధైర్యం, మందులు అన్నీ మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చినా ఇప్పుడు మేము నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుందండి నాకు. మధ్యలో మెడిసిన్ మేము చేసేవాడు. మా బాబు మాత్రం చాలా చేసిండు. ఆయన ఇంకా డాబా మీదకి కూడా వెళ్ళిండు చాలాసార్లు. నేను కింద పడతా అంటే అందరు తెలియక వదిలేయండి అబ్బాయిని అట్లా ఎందుకు పట్టుకుంటారు, అసలు బయట ఏంటి బట్టలు ఏం మాట వినట్లేదని చాలామంది అన్న. నా కొడుకు నేను పోగొట్టుకోలే అన్నాడు. చాలా బాధపడి అసలు ఏం చేయాలి అర్థం కాక ఎన్నో రోజులు నిద్ర లేని రోజు ఏడ్చి బాధ అనిపించేది, ఏడ్చేది, కొట్టేది. ఒక్కోసారి మేము కూడా తలుపులు వేసుకున్న వాళ్ళు వీళ్ళు ఉంటారేమని ఎన్నో రకాలుగా చాలా సఫర్ అయినాం. అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనంత బాధపడ్డా. ఫస్ట్ ఇట్లా ఉంటారని తెలిస్తే ఇక్కడికే వచ్చేవాళ్ళం. మీ దగ్గరకు వచ్చినాక మీ దగ్గరికి రాకముందు మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి. మీరు రాకముందు నేను అడిగా మిమ్మల్ని ఒకసారి వచ్చి, ఎట్లా మేము రావటం లేదు మా బాబు, అసలు డాక్టర్ అంటే రావట్లే, ఫస్ట్ వీడిని ఎట్లా తీసుకొచ్చి అసలు మీ దగ్గర సేవ్ చేయాలో నాకు ఎవ్వరు ఏది చెప్పట్లే. అప్పుడు ఫస్ట్
అర్థం కాక అటు ఇటు తిరగటం, తీసుకురాగానే పారిపోవటం, డాక్టర్ నాకేమైందని అంటారు. నాకేమైందని అని వాళ్ళకు అనిపిస్తుంది కానీ ప్రాబ్లం ఉన్నది వాళ్ళకి తెలియదు. అదే పెద్ద ప్రాబ్లం. అది పెద్ద ప్రాబ్లం అనేది నేను తెలుసుకోవడం కూడా చాలా టైం పట్టింది. నాకు ఎవరి దగ్గర నేను అనుభవం పొందలే. మా చుట్టాలల్లో నేను ఎవరిని ఫేస్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు వీడు ఎందుకు ఇట్లా చేస్తుండు అనే బాధలోనే నేను ఉండేదాన్ని. వాడిని తీసుకురావడానికి చాలా కష్టపడి తీసుకొచ్చేసరికి హాస్పిటల్కి ఎందుకు వచ్చినామని చెప్పులు ఇటు చెల్లేవాడు నన్ను కొట్టిండు. నన్ను కూడా ఎన్నోసార్లు కొట్టి చెయ్యి కూడా ఇట్లా మలిచింది ఇంట్లో. ఒకసారి మమ్మల్ని ఇంట్లో పెట్టి తలుపేసి బయట కూర్చుండు. నైట్ లేసేది, గొడవ చేసేది, చిన్న విషయాలకి అది ఇది ఎత్తేసేవాడు. ఫస్ట్ తీసుకొచ్చినాక ఇక మీ దగ్గరికి తీసుకురావటమే మాకు పెద్ద ప్రాబ్లం అయింది, కానీ మీ దగ్గరకు వచ్చాక మాత్రం నాకు ప్రాబ్లమే లేదండి. మీ దగ్గరకు వచ్చాక చాలా క్యూర్ అయింది. మీరు కూడా మెడిసిన్ ఫస్ట్ ఇచ్చిన దానికన్నా చాలా తగ్గించారు. చాలా అంటే చాలా తగ్గించారు. మాకు కూడా చాలా రిలీఫ్గా ఉంది. ఒకటి కాదు, 2 పేషెంట్లతోని, ఇద్దరికి ఒకేసారి మళ్ళీ ఒక్కొక్క ఇయర్ అని కూడా లేదు తేడా. ఒక వారం రోజులు తేడా మీదనే అడ్మిట్ చేసి చాలా ప్రాబ్లంగా ఉన్నదాన్ని. మీ దయ వల్ల మీ దగ్గరకు వచ్చాక నాకు చాలా క్యూర్ అయిందండి. వేరే దగ్గరికి పోతే మేము ఎట్లుందామో తెలియదు. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఒక గాడిలో పడినా ఒక జాబ్ చేసే పరిస్థితికి వచ్చింది. మా అబ్బాయి కూడా సరే వాడు కాళ్ళ మీద వాడు నిలబడేంత స్థితికుండు. మమ్మల్ని కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ఉంటుండే. అప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. వాడు ఎందుకు మాట్లాడుతుండో మాకు ఫస్ట్ అర్థం కాలేదు. మీ దగ్గరకు వచ్చాక మా ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్పాక క్యూర్ అయింది మంచిగా. ఇప్పుడైతే చాలా బాగుందండి. ఇది బైపోలార్ డిసార్డర్ అని వాళ్ళ బాబుకుండే, వాళ్ళ హస్బెండ్కి అక్యూట్ సైకోటిక్ ఎపిసోడ్ వచ్చాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. అస్సలు తను ఎడ్యుకేటెడ్ కాదు, చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సఫర్ అయ్యారంటే తను పేషెంట్స్ వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. అక్కడ నుండి తీసుకురావడానికి సమస్య అల్లాడిపోయింది. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే నిజంగా ఈరోజు వాళ్ళు చాలా బాగున్నారండి. చాలా తక్కువ డోస్తో వాళ్ళు ఇప్పుడు సెట్ అయిపోయారు. బాబు కూడా జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా నేను ఏదైనా వ్యాపారం పెట్టండి అమ్మా, ఏదైనా పెట్టినట్లయితే అందరూ కలిసి మీరు కోఆపరేషన్గా రేపు చేసుకోవడానికి కూడా ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. ఎక్కడో హైదరాబాద్ పోయి అక్కడ మందులు వేసుకున్నాడో లేదో తెలియకుండా అంత దూరం ఏదో కొంత చిన్న అమౌంట్ కోసం అంత దూరం పోవద్దు. మీరున్న దగ్గరలోని మీ బాబుని మీ వారిని పక్కన చూసుకుంటూ ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయమని నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. నేను అనేది ఏంటంటే డాక్టర్ దగ్గరికి రండి, అది నిజమండి. డిసీజ్గా గుర్తిస్తే మనం తక్కువ ప్రాబ్లమ్స్తో మనం బయటికి పడవచ్చు. ఏమండి, మనకి చాలా సమస్యలు ఉంటాయి. మనకి తలనొప్పి వస్తుంది, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మందులు వాడట్లేదా, పోగొట్టుకుంటున్నామా? ఎందుకు మెడిసిన్స్ వాడడానికి భయపడతారు? దానివల్ల మీకు నష్టమేం లేదు, బాగుపడతారు. అది గుర్తించండి. అనవసరంగా ఆ భూత వైద్యుల దగ్గరికి వీటి దగ్గరికి వెళ్ళి అనవసరంగా మీ డబ్బుల్ని శ్రమని వేస్ట్ చేసుకోవద్దు. మీది చాలా ప్రీషియస్ లైఫ్ అండి. ఈ చిన్నది నేను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను. బాయ్.